యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో జరిగిన దీక్షా దివాస్ కార్యక్రమంలో భువనగిరి మండల తాజ్పూర్ గ్రామం నుండి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ రాకల శ్రీనివాస్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల క్రితం 2009 నవంబర్ 29న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్ష ప్రారంభించడం వల్లే రాష్ట్రం మొత్తం ఆందోళన చేపట్టి అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన దీక్షలు, నిరసనలు, ఉద్యమాలు ప్రస్తుత యువతకు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని, అమరవీరుల త్యాగాల ఫలితమే ఈ తెలంగాణ అన్నారు. దివాస్ కార్యక్రమంలో భాగంగా మా తాజ్పూర్ గ్రామం నుండి దీక్షా దివాస్ భువనగిరిలో జరిగేటువంటి దీక్షా దివాస్కు, ఈ దీక్షా దివాస్ అంటే గత 15 సంవత్సరాల క్రితము తెలంగాణ సాధించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సత్తునో తెలంగాణ వత్తునో అనే నినాదంతో ముందుకు సాగి దీక్షా దివాసాన్ని పెట్టి ఆ రోజు ఆ దీక్షలో కూర్చుంటే 2009లో దీక్షలో కూర్చుంటే తెలంగాణ సాధించి 2014లో తెలంగాణ సాధించిన అటువంటి ఒక ధీరుడు కేసీఆర్ గారని చెప్పుకోవచ్చు. 15 సంవత్సరాల క్రితం దీక్ష చేసిన మనము ఏ విధంగా వచ్చింది తెలంగాణ, ఎట్లా వచ్చింది తెలంగాణ అనేది దీన్ని మనం అందరికీ యూత్ కానీ ఎవరికైతే 15 సంవత్సరాల క్రితము ఉన్న చిన్నపిల్లలు ఈరోజు దాదాపైనా కానీ ఇప్పుడు 18-19 సంవత్సరాలకు వస్తున్నారు. తెలంగాణ ఏ విధంగా వచ్చిందని చెప్పుకోనికి ఎట్లా అనేది మార్గం అనేది, తెలంగాణ ఇన్ని కష్టాలు పడుతొచ్చిందా, తెలంగాణ ఈ విధంగా చేస్తొచ్చిందా, కేసీఆర్ ఇంత కష్టపడుతొచ్చిందా, అందరూ నిరాహార దీక్ష తీసుకొచ్చిందా, లేదా అమరవీరులు ఎంతమంది చనిపోతొచ్చింది, పోలీస్ కుటుంబాలు ఎన్ని కుటుంబాలు చనిపోతొచ్చింది అనేది ఆశయంతో అందరూ ఎంతమంది ప్రాణాలకు త్యాగం చేసిరని అట్లా చేసేపటికనే ఈరోజు తెలంగాణ వచ్చిందని ఒక వివరించడానికి ఈ దీక్షా దివాస్ అనేది గౌరవ కేటీఆర్ గారు, తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఈ యొక్క దీక్షను ఈరోజు పెట్టడం జరిగింది. బరాబరు ఈ రోజుకు ఏదైతే 2024 సంవత్సరము ఏదైతే నవంబర్ 29 నాటికి కరెక్ట్ 15 సంవత్సరాలు ఈ రోజుకి అవుతుంది. కాబట్టి 15 సంవత్సరాల క్రితం ఒక గుర్తు అనేది ఈ రోజు చెప్పుకోనికి దీక్షా దివాస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ మా తాజ్పూర్ గ్రామం నుంచి అందరూ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి.